ఫోన్ ట్యాపింగ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. జగన్ కోసం తన ఫోన్ ట్యాప్ చేస్తారని షర్మిల ఆరోపణలు చేశారు. ఆమెతో పాటు సినిమా ఇండస్ట్రీలో పవన్ సన్నిహితులను టార్గెట్ చేస్తున్నట్లు కబర్ అందింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఏపీకి లింక్స్ ఉన్నట్లు బయటపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. తన ఫోన్ ట్యాప్ చేశారని ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ నేత మాజీ సీఎం వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ కావడం వెనుక జగనన్న హస్తం ఉన్నట్లు తెలిపారు. షర్మిలను మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలోని పవన్ కళ్యాణ్ సన్నిహితులను కూడా టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఎవరు అని ప్రశ్నిస్తే 4-5 కనిపిస్తారు. వాళ్ళ పేర్లు మాత్రమే వినబడతాయి. 2 నుంచి 5వ స్థానం వరకు పలువురి పేర్లు కిందకి పైకి మారచ్చు. కానీ ఒక్కరి పేరు మాత్రం ఎవరిని అడిగినా మొదటి స్థానంలో ఉంటుంది. పవన్ ఆప్తమిత్రుడిగా అందరికీ తెలిసిన ఆ దర్శకుడు ఫోన్ ట్యాప్ చేశారని తెలుస్తోంది. రాజకీయాలలో ఆయన ఎప్పుడూ క్రియాశీలకంగా వ్యవహరించినది లేదు. రాజకీయ నాయకులతో ఆయన మాట్లాడింది కూడా లేదు. పవన్ సన్నిహితులు కావడం వల్ల జనసేనానికి సలహాలు ఇస్తున్నారనే అనుమానంతో ఆయన ఫోన్ ట్యాప్ చేశారని టాక్. పవన్ కళ్యాణ్ కుటుంబం అంతా ఇండస్ట్రీలోనూ ఉంది. ఆయన పిల్లలు చిన్నవాళ్ళు ఇంకా ఇండస్ట్రీలో ఎంటర్ కాలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు సహా వాళ్ళ పిల్లలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సుష్మిత, నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. మెగా మేనల్లుడు సాయి దుర్గా కూడా పొలిటికల్ ట్వీట్స్ కూడా చేశారు. వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాప్ చేశారని టాక్ వినబడుతుంది. పవన్ కుటుంబ సభ్యులను సైతం వదలట్లేదనేది టాక్. జనసేన పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ విజయపథంలోకి వచ్చింది. అధికారంలో లేని సమయంలో నిర్వహించిన రాజకీయ సభలో పవన్ పదే ప్రస్తావించిన అంశం ఒకటి. పార్టీని నడపడం కోసం డబ్బులు అవసరమని, అందుకోసం సినిమాలు చేయక తప్పదని, పవన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం కోసం ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలను టార్గెట్ చేశారనేది అప్పుడు టాక్. ఆ సమయంలో పవన్ హీరోగా నటించిన సినిమాల మీద ఏపీలోని ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పవన్తో సినిమాలు నిర్మించిన ఆయా సినిమాలను నిర్మించడం ద్వారా పవన్ పార్టీకి పరోక్షంగా ఆర్థిక సహకారం అందించిన నిర్మాతలను కూడా టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ముఖ్యంగా పవన్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా నిర్మాత తెలంగాణ వాసి అయినప్పటికీ ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండింటిలోనూ పెద్దలు అతడిని టార్గెట్ చేశారనేది అప్పుడు వినిపించిన టాక్. పవన్ సన్నిహిత మిత్రుడైన దర్శకుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నిర్మాతలు మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సైతం ఫోన్ ట్యాపింగ్ బాధితులే. అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్నేహం కోసం సినిమా ఇండస్ట్రీలో పవన్ సన్నిహితులను టార్గెట్ చేస్తూ అప్పటి తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్కి పాల్పడితే వాళ్లతో పాటు కొంతమంది హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాప్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నప్పటికీ ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు. అప్పటి జగన్ ప్రభుత్వం తమను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడంలో పవన్ క్రియాశీలక పాత్ర పోషిస్తారనే విషయాన్ని గుర్తించడం వల్ల ఇదంతా జరిగిందనేది బయట వినిపిస్తున్న టాక్. తెలుగుదేశంతో పవన్ చేతులు కలిపితే తమకు ఓటమి తప్పదని గుర్తించి ముందస్తుగా కొన్ని అడ్డదారులు తొక్కిందనేది రాజకీయ టాక్. సినీ వర్గాల్లో గుసగుసలు ఇలా వినబడుతున్నాయి.